యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. అందరూ బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. దేవుని మెండైన దీవెనలు పొందుకోవాలంటే మనకు సమస్త జ్ఞానము బైబిల్లోనే ఉన్నది. ఆ జ్ఞానాన్ని బట్టి చదివితే, లేకపోతే చదువురాని వారైతే వింటే ఆ జ్ఞానం వస్తుంది. సొలొమోను కూడా ఒక్కొక్కసారి, అయ్యా నాకు జ్ఞానం కొదవగా ఉన్నది, వీళ్ళని పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదని అడిగాడు. నువ్వు నేను అడుగుతున్నామో లేదో ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకుందాం. ఈరోజు వాక్యంలోకి వెళదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. కనుక ప్రభువు ఏది ప్రీతికరమైనది ఏదో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అంటున్నాడు. ఇక్కడ మీరందరూ కూడా వెలుగు సంబంధులుగా ఉండాలి, చీకటి సంబంధులు ఎంత మాత్రము కాదు. నేను వెలుగులో నడుస్తున్నానని చెప్పుకుంటున్నానేమో, నేను నడిచేదే మంచి బాట అనుకుంటున్నానేమో, నేను నడిచేదే మంచి దారి అనుకుంటున్నానేమో. ఒక్కసారి నా హృదయాన్ని నేనే పరిశీలన చేసుకోవాలని మనం అనుకోవాలి. మనం అనుకొని మనం ఏది వెలుగు సంబంధులమా చీకటి సంబంధులమా? మనం ఇది ఈ చిన్న తప్పే కదా, నేను వెలుగులోనే నడుస్తున్నాను కదా, ఈ చిన్న తప్పు నన్నేం చేస్తుందిలే అని మనం ఒక్కోసారి అబద్ధం ఆడతాం. ఒక్కోసారి ఒక్కొక్కరి మీద సాగింపు చెబుతాం, ఒక్కొక్కరి మీద ఇది చెబుతాం. మనం అన్నీ కూడా మనం చేసేవన్నీ కూడా మనం పనికిరాని మాటలే మాట్లాడతాం. ఒక్కోసారి టీవీ చూసేటప్పుడు కూడా కొన్ని అశ్లీతమైనదే చూస్తాం, మంచి అసలు చూడం. దేవుడి భక్తిలో ఉండడం, దేవుని ఆలోచనలో ఉండడం, దేవునిలో మనం ఏది కూడా ఉండవు. మనం వెలుగు సంబంధం వెంట అవుతాం. ముందర చెడునే ఎత్తుక్కుంటాం కానీ మంచిని ఎదుర్కోం. చెడు అంట మన వెనకాలే ఉంటుందంట. సాతాను కూడా మనలోనే ఉంటాడంటాడు. వీడు ఎప్పుడు దారి తప్పిపోతాడా, వీడిని మింగుదామా అని పొంచి ఉంటాడంట. ఇది గర్జించే సింహం వల్లే వాడు ఉంటాడని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మనం అలాంటి వారిగా ఉండకూడదు కదా. దేవుని చోటిస్తే దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. అలాంటి స్థితిగతిలో మనం ఉండాలని దేవుడు. ప్రభువునందు ఎలుగై ఉన్నారు మీరు, ఎలుగు పొలం సంభవింపులై మంచితనము నీతిని సత్యము వాటిలో కనబడుతున్నదంట. మనకు నీతి ఉన్నదా, సత్యం ఉన్నదా? ఒక్కసారి మనల్ని పరిశీలన చేసుకుందాం. ఎవరో చెప్పవసరం. నేను నీతిమంతుడు అనుకోవటానికి, నేను ఈ తెల్ల బట్టలు వేసుకొని నీతిమంతుడు అనుకోవటానికి సరిపోతానా? చాలను కదా. నన్ను నేను అనుకుంటే ఎలా సరిపోతాను? దావీదు అనుకోలే, నా హృదయానుసారం అనగలుగుతున్నాడా? మోషేను నా ఇల్లంతటిలో నమ్మకమైనాడు అంటున్నాడా? మనం అనాలి కదా. మనల్ని దేవుడు అంటున్నాడో లేదో, దేవుడు చూస్తున్నాడో లేదో, మన కుటుంబాలను బట్టి, మనం నడిచే ప్రవర్తన బట్టి, మనకు జరిగే కార్యాలను బట్టి ఇతరుల వారు అనుకుంటారు వీళ్ళు నీతిమంతులు అని. మనం నీతి అనే ముసుగులో ఉండి పాపం అనే ఎలుగులో నడుస్తున్నామేమో ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. మీరు ఎలుగు సంబంధుల వలె ఉండండి, మీరు ఎలుగు సంబంధుల వలె ఉండండి అని దేవుడి లేఖనాలు ఘోషిస్తుంటే మనం అలా ఉంటలేదేమో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. ఏమంటున్నాడు? సత్యము, మంచితనం ఉండాలంట, నీతి ఉండాలంట, సత్యం ఉండాలంట. మంచితనమే కరువైపోతుంది. ఒకరు ఆదరించే టైమే పోతుంది. అన్నదమ్ముల మధ్య జగడాలు అంతా కూడా వైరంతోనే పూడుకుంటుంది. ఒకరినొకరు చూస్తే ఈర్ష్య, ఒకరు పచ్చగా ఉండి వారవలేని తనం, ఇవే మనలో ఉంటున్నాయి. వాళ్ళ ఎలుగు సంబంధాలు ఎట్టంటాడు? మనకు అవన్నీ కూడా తీసివేసుకొని నిత్యరాజ్యంలో ఉండాలంటే నా నీతిని ఎతకండి, నా రాజ్యాన్ని ఎతకండి అంటున్నాడు. ఆయన కృపను మనం పొందుకొని ఆయనకు ఎలుగు సంబంధంలోనే నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిని నీలో కలవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమే ఎలుగు సంబంధమై పరీక్షించుకొని ఆయన సన్నిధిలో నిలబడే యోగ్యత మనం కలుగుందాం. అలాగే 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా యెహోవా అనంత జ్ఞానం,
దేవుడు ఆయనే క్రియలు పరీక్షించేవాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకి, గర్వపు మాటలు నీ నోట రానీకు అంటున్నాడు. ఇక్కడ మనం తెల్లారులేస్తే గర్వం, నేనా వాక్యం బాగా చెప్తా, ఎదట వాడిని నేను ఏ బిడ్డతో మాట్లాడితే ఆడు తల ఉంచుకొని వెళ్ళిపోవాల్సిందే. నేను ఆ పాట పాడితేనా నా అంత గాత్రము, నా అంత కంఠము ఎవరికి లేదు, నేనే బాగా పాడుతా అనే ఆలోచన మనకి గర్వం ఊరేగుతుందేమో ఒకసారి మన హృదయం. దేవుడు ఏమి కోరుకోవట్లా, నీవు నీ నోటను కొద్ది మాటలే ఉండాలంట. పలకవలసినవి కూడా మంచి మాట్లాడాలి, కృపగల మాటలు మాట్లాడాలంట. కృపగల మాటలే మనం మాట్లాడితే అది దీవెనికరంగా మారుతుందని మనం అనుకుంటాం. మన అహంకారం మనలో వద్దు. నాకు అన్నీ తెలుసులే, నేను ఎదట వాడిని ఎలాంటి వాడిని అయినా కానీ నేను వాక్యంతో కట్టేస్తాను, నా అంత వాక్యం చెప్పేవాడు లేదు, నా అంత పాటలు పాడేవాడు లేరు, నా అంత పరిచర్య చేసేవాడు లేడు, నా అంత గొప్ప సేవకుడు లేదని మనం గర్వంగా ఊరేగుతాం. అది ఎంతవరకు స్వభావం? దేవుని దృష్టిలో తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు, తగ్గింపు ఆలోచన, తక్కువ మాట్లాడని అంటున్నాడు కదా. మనం అలా మాట్లాడుతున్నామో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధన. ఆయనే అనంత జ్ఞాని, ఆయనకు అసాధ్యమైనది లేదు. సొలొమోను కూడా మందిరం కట్టాలనుకున్నా, రాజు అవ్వాలనుకున్నా, ఆయన ముందల దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా, ఈ ఇశ్రాయేలు ప్రజల్ని నేను ఎలా పరిపించాలో తగిన జ్ఞానం నాకు అనుగ్రహించాయని ప్రార్థన చేశాడు. ఆయన నేను నగరాలు కడతాను, డాబాలు కడతాను, పెద్ద పెద్ద బంగ్లాలు కడతాను, వీళ్ళందరి మీద నేనే గొప్పని అనుకొని అడగల ఆయన్ని. ఆయన అడగ, అయ్యా ఈ ఇశ్రాయేలు పాలించడానికి నాకు తగిన జ్ఞానం అనుగ్రహించాడు. ఆ తగ్గింపు మనస్తత్వానికి ఆయనకు హెచ్చించి అందరి మీద ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగాడు. నిన్ను నన్ను కూడా అలా చేయాలంటే మనం ఆయన ఎదుట తగ్గింపు జీవితం, ఏ మాటలైతే మాట్లాడాలో ఆ మాటలే మాట్లాడాలి. మనం దేవునికి ఏది ప్రీతికరమైన మాట, అది ఇష్టమైన మాట, ఆ మాటనే మనం మాట్లాడితే దేవునిలో మనం ఉండగలుగుతాం. లేకపోతే దావీదుని వలె అంటాడు, దావీదుని, అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయబాకయ్యా, నీ సన్నిధిలో నేను నిలబడే యోగ్యత నాకు కలగజేయ అయ్యా. అయ్యా నేను అంత జ్ఞానవంతుడిని కాదు, అంత బలవంతుడు కాదు, నీ ఉచితమైన కృపను బట్టి నన్ను రాజునుగా చేసావయ్యా అని ప్రతిసారి ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేసి అడిగి బయలుదేరినవాడు. నువ్వు నేను ఎందు మూలన ప్రార్థన చేయలేకపోతున్నాము, దేవుణ్ణి అడగలేకపోతున్నామేమో, మన కుటుంబాలు మనం కట్టుకోలేకపోతున్నామేమో, మన జీవితాలు ఇలా అలోగతి పాలవటానికి కారణం మనలోనే ఉన్నాయేమో. ఒకసారి సరి చేసుకొని ముందుకు నడవాలి. అంత గర్వపు మాటలు మాట్లాడకుండా, గర్వపు మాటలు నీ నోట రానీయకూడదు అంటున్నాడు. మనం అలా మాట్లాడుతున్నామో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకొని ముందుకు సాగుతూ ఆయన కృపలో భద్రపరుసు. అయ్యా నీవే అనంత జ్ఞానివి, సకలము నీకు మేము రుణపడి ఉంటామని మనం ఎప్పుడైనా తగ్గింపు జీవితం, తగ్గింపు మనసుతో ఉంటే ఆయన మనలో ఉంటాడు, మనలో మన కుటుంబాన్ని దీవిస్తాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను. 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మారి నూతన మొదట వలన రూపాంతరం. ఇక్కడ రూపాంతరం పొందాలంట. మనం రూపాంతరం పొందగలుగుతున్నామా? దేవుని చిత్తం సంపూర్ణంగా ఉండాలంట. మనం పరిపూర్ణులు అవ్వాలంట. ఎప్పుడు పరిపూర్ణం అవ్వేది మనం మన జీవితాన్ని సరి చేసుకొని ఆయనలో మనం ప్రతిదీ కూడా ఆయన ఎదుట ఒప్పుకొని ఆయనకు మనకు ప్రీతికరమైనది మనం చేయగలిగితే మనల్ని పరిపూర్ణ చేయడానికి ఇష్టపడతాడు. అలాగే తిమోతి పత్రికలో అంటాడు కదా, నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా పరుగు కడమట్టించింది అంటాడు. మనం అలా విశ్వాసం కాపాడుకోగలుగుతున్నామా? ఆయన కృపలో మనం ఎక్కగలుగుతున్నామో ఒకసారి మనం పరిశోధన చేసుకుందాం. ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నామా?
ఈ లోకంలో ఉన్నదంతయు వ్యర్థం. ఇది మనకు వద్దని మనం దేవుడే లెక్కలను తెరవేస్తున్నాడు. ఈ లోకానుసారంగా మనం జీవించకూడదు. దేవుని సన్నిధిలో ఎదుగుదాం, దేవుని మాటలు ఆలకిద్దాం. ఉత్తమమును అనుకూలమైనది మనం అనుకూలమైనదంట. ఉత్తమమైన మార్గంలో నడవాలి. అనుకూలమైనది మనకు అనుకూలమైనది కాదు, దేవుడికి ఏది అనుకూలమైనదో దానిలో నడిస్తే మన జీవితాలు కట్టబడతామే కాక మన జీవిత సంపూర్ణమైన దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకొని పరలోక రాజ్యానికి సమీపిద్దాం. ఆయన రాజ్యానికి వారసులవుదాం. మనమందరము కూడా దేవుని చిత్తం ఏదో తెలుసుకొని ఆయనలో మనం అంటుగట్టబడాలని, ఆయనకు మనం ఏది భీతికరమైనదో అది చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయ్యా, ఇది ప్రభువు ఏది భీతికరమైనదో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధాల వలె నడుచుకోమన్నావయ్యా. అయ్యా, నువ్వు అనంత జ్ఞాని నీవని నువ్వు లేఖనాలు పరిశోధించావు ఆయన. నీకన్నా అనంత జ్ఞాని ఎవరున్నారయ్యా? మేమేదో బలవంతులు అన్నావు కాదు, ఐశ్వర్యవంతులు అన్నావు కాదు అయ్యా, అంత జ్ఞానవంతులు అన్నావు కాదు. నీ ఉచితమైన కృపను బట్టే కదయ్యా మేము ఇక్కడ నిలబడ్డాం. నీకేది భీతికరం అది చేయటానికి మమ్ము సిద్ధపరుచుకోయ్యా, మాతో మాట్లాడయ్యా అని మనం ఒక తీర్మానం చేసుకోగలిగితే మనం ఆయనకు వెలుగు సంబంధాల వలె నడుచుకుంటామంట. ఆయన వెలుగులో జీవిద్దాం, ఆయన కృపను పొందుకుందాం, మన కుటుంబాలు వెలుగుమయంలో నడిపించుకొని నిత్య రాజ్యంలో చేరదాం. ఇట్టి మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.